హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నారా? లేదా ఖర్చు చాలా అవుతుంది అని భయపడుతున్నారా? నేను కూడా ఒకప్పుడు అలాగే భయపడ్డాను. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్ళాలంటే సోలో ట్రిప్కు చాలా ఎక్కువ డబ్బు చెప్తున్నారు మరియు ముందుగానే పెద్ద మొత్తం అడుగుతున్నారు. ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాక చాలా కన్ఫ్యూజన్ అయ్యేది. అందుకే నేనే స్వయంగా ప్లాన్ చేసి కేవలం 35,000 రూపాయల్లో సింగపూర్ ట్రిప్ పూర్తి చేశాను. ఈ వీడియోలో నేను అది ఎలా చేశానో స్టెప్ బై స్టెప్గా చెప్తాను. ముందుగా మనం ఏ దేశానికి వెళ్లాలన్నా వీసా అవసరం ఉంటుంది. కానీ సింగపూర్ వీసాను మనం స్వయంగా అప్లై చేయలేం. ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా అప్లై చేయాలి. వీసా ఫీజు సుమారు 2,500 రూపాయలు ఉంటుంది. సర్వీస్ ఛార్జ్తో కలిపి సుమారు 4,000 రూపాయలు తీసుకుంటారు. సాధారణంగా ఒక వారంలోపే వీసా వస్తుంది. తర్వాత ఫ్లైట్ టికెట్. విశాఖపట్నం నుంచి సింగపూర్కు సుమారు 8,500 రూపాయలకి ఫ్లైట్ టికెట్ దొరుకుతుంది. నేను కూడా టికెట్ బుక్ చేసుకున్నాను. రాత్రి 11:30 విశాఖపట్నం నుంచి ఫ్లైట్ ఉంది. అది నా జీవితంలో మొదటి ఫ్లైట్ ప్రయాణం. అది నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ దగ్గర మొదట కొంచెం భయం వేసింది, కానీ పెద్దగా కష్టం ఏమీ లేదు. రిటర్న్ టికెట్ మరియు హోటల్ బుకింగ్ అడుగుతారు. అక్కడే ఎక్కువ ఇమిగ్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. తర్వాత నేను స్కూట్ ఎయిర్లైన్లో ఫ్లైట్ ఎక్కాను. సర్వీస్ బాగానే ఉంది. ఉదయం సుమారు 5:30 సింగపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను. వాష్రూమ్లో ఫ్రెష్ అయ్యాను. అక్కడ ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అని మొదట నాకు కూడా భయం వేసింది, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ కూడా బాగా రాదు. కానీ అక్కడ ప్రాసెస్ చాలా సింపుల్. సింగపూర్లో ఎక్కువగా డిజిటల్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఉంటుంది. పాస్పోర్ట్ స్కాన్ చేస్తే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా పూర్తవుతుంది. తర్వాత టెర్మినల్లోనే మెట్రో స్టేషన్ ఉంటుంది. అక్కడ సిటీ మ్యాప్ అడిగితే ఇస్తారు. మెట్రోలో నేరుగా మెయిన్ స్టేషన్కి వెళ్ళవచ్చు. అక్కడి నుంచి లిటిల్ ఇండియాకి మెట్రో ఉంటుంది. లిటిల్ ఇండియాలో మన ఇండియన్స్ చాలామంది ఉంటారు. అందుకే కొత్తగా వెళ్లేవారికి మొదట అక్కడే ఉండటం మంచిది. నేను ముందుగానే అగోడా వెబ్సైట్లో రూమ్ బుక్ చేసుకున్నాను. చీపెస్ట్ డార్మిటరీ బెడ్ రోజుకు సుమారు 500 రూపాయలకి దొరికింది. మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంది. రూమ్లో బ్యాగ్ పెట్టి దగ్గరలో ఉన్న గురుద్వారాకి వెళ్ళాను. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది మరియు ఫ్రీగా కూడా ఇస్తారు. అక్కడే నాకు రోజుకు 3 టైమ్స్ ఫుడ్ అయ్యేది. తర్వాత దగ్గరలో ఉన్న మార్కెట్ చూశాను. తర్వాత రోజు మెట్రోలో మారిన బేకి వెళ్ళాను. అక్కడ ప్రసిద్ధి చెందిన సింహం తలతో నీరు వచ్చే మర్లయన్ స్టాచ్యూ ఉంటుంది. అక్కడ ఫోటోలు తీసుకుని చుట్టూ ఉన్న ప్రదేశాలు చూశాను. మరుసటి రోజు యూనివర్సల్ స్టూడియో మరియు బీచ్లను కూడా విజిట్ చేశాను. తర్వాత ముస్తఫా సెంటర్కి వెళ్ళాను. అది మన ఇండియా మార్కెట్ లాగా ఉంటుంది. అక్కడ అన్ని దేశాల చాలా చాక్లెట్స్ దొరుకుతాయి. ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే చాక్లెట్స్ తీసుకురావాలి కాబట్టి కొన్ని వెరైటీలు కొనుగోలు చేశాను. చివరి రోజు మెట్రోలో ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. సింగపూర్ ఎయిర్పోర్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఫ్రీ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఈసారి నేను ఎమిరేట్స్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. ఆ ఫ్లైట్లో ఫుడ్ కూడా ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్ళినా ఇంత మంచి అనుభవం వచ్చేదో లేదో తెలియదు. కానీ నేను మాత్రం కేవలం 35,000 రూపాయల్లో సింగపూర్ ట్రిప్ పూర్తి చేశాను. నా వీడియో మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.